శ్రోతలకు కథాలహరికి స్వాగతం. ఒక తల్లి తన పిల్ల మీద ప్రేమతో చేసిన పని, అదే దాని బలహీనతగా మారింది. మరొక అదేంటో తెలుసుకుందామా? ఒక పెద్ద అడవిలో ఎత్తైన చెట్టు కొమ్మపై ఒక కాకి గూడు కట్టుకుని ఉండేది. ఒకసారి భారీ గాలివాన వచ్చి ఆ గూడు కాస్త కూలిపోయింది. దురదృష్టవశాత్తు అది పెట్టిన గుడ్లలో అన్నీ పగిలిపోయి ఒక గుడ్డు మాత్రమే సురక్షితంగా ఉంది. ఆ ఒక్క పిల్ల ఉండటం వల్ల తల్లి కాకి దాన్ని ఎంతో గారాబంగా పెంచింది. కాలక్రమేణా పిల్ల పెద్దదైంది. ఎగరగలిగే వయసు వచ్చినా కూడా తల్లి దాన్ని బయటకు వెళ్ళనివ్వకుండా తానే ఆహారం తెచ్చి నోటికి అందించేది. ఇలా రోజులు గడిచాయి. ఒకరోజు తల్లి కాకి రెక్కకు గాయమైంది. దాంతో అదేమో ఎగరలేకపోతుంది. కానీ ఆకలితో అలమటిస్తూ పిల్ల కాకిని పిలిచి, "నువ్వే బయటకు వెళ్ళి ఆహారం తీసుకురా" అని చెప్పింది. కానీ ఎప్పుడూ గూడు విడిచిపెట్టని పిల్లకాకి చాలా భయం వేసింది. అది తల్లి దగ్గరికి వచ్చి తాను బయటకు వెళ్ళలేనని చెప్పింది. ఇది చూసి పక్క చెట్టు మీద ఉన్న మరో కాకి తల్లి కాకిని పిలిచి, "అతి ప్రేమ కూడా కొన్నిసార్లు నష్టం తీసుకొస్తుంది. పిల్లలకు తమపై నమ్మకం రావాలంటే వాళ్ళని అలా స్వతంత్రంగానే ఎదగనివ్వాలి" అని చెప్పింది. ఆ మాటలు తల్లి కాకి బాగా అర్థమయ్యాయి. ఇప్పటికైనా నా పిల్ల మారడానికి ఏం చేయాలి అని అడిగింది. అప్పుడు ఆ కాకి ఒక ఆలోచన చేసింది. మరుసటి రోజు అది తన పిల్లలతో గట్టిగా, "మీరు ఈరోజు బయటకు వెళ్ళనక్కర్లేదు, నేను మీకోసం ఆహారం తెచ్చిపెడతాను" అని చెప్పింది. అది విన్న దాని పిల్లలు నవ్వుతూ, "మా ఆహారాన్ని మేము స్వయంగా తెచ్చుకోగలం, మేమేమన్నా సోమరిపోతులమా మా కోసం నువ్వు ఆహారం తీసుకురావడానికి" అని సమాధానం ఇచ్చాయి. ఆ మాటలు విన్న పిల్లకాకి కూడా ఆలోచించింది. వాళ్లే ప్రయత్నించంగా లేని నేను చేయలేనా అని అనుకుని ఇతర కాకులతో కలిసి బయటకు వెళ్ళింది. మొదట కొంచెం భయపడింది. తర్వాత కొంచెం కొంచెం ధైర్యం తెచ్చుకుని ఎగిరింది. కొత్త ప్రదేశాలు చూసింది. తనకు కావాల్సిన ఆహారం తానే సంపాదించుకుంది. అలా బయట ప్రపంచాన్ని అనుభవించిన తర్వాత దానిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇకపై ప్రతిరోజు తనే తల్లి కంటే ముందుగానే బయటకు వెళ్ళి ఆహారం తెచ్చుకోవడం ప్రారంభించింది. తన పిల్లలో వచ్చిన ఈ మార్పు చూసిన తల్లి కాకి ఎంతో సంతోషించింది. పక్క చెట్టు మీద ఉన్న కాకికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ కథ విన్నారు కదా? ఈ కథలో మీరు తెలుసుకున్నది ఏమిటో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. హలో, ఈ కథ మీకు నచ్చింది కదా? ఇలాంటి బోలెడు కథలు వినాలంటే కథాలహరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుకి కథతో ముగిద్దాం. తిరిగి ఇంకొక కథతో కలుద్దాం.